నమ్మకంగా జీవించారు భూమి మీదకి రాగానే. అవునా కదా? అది చెప్పాలంటే మనకు కొన్ని మన స్థితి, మన పరిస్థితి మారగానే మనకి ఆటోమేటిక్ 2 కొమ్ములు వెనకాల తోక వచ్చేస్తుంది. వస్తుంది రాదా? ఆటోమేటిక్ కొంతమందికి వస్తుంది. కానీ ఆయన చెయ్యి ఎంతో మందికి స్వస్థపరిచింది. ఆయన మాట ఎంతో మంది స్వస్థపరిచింది. చెప్పాలంటే ఆయన ఎంతో మందిని విడిపించి, నడిపించి, బలపరిచి, కృప చూపించిన దేవుడు. అయినా సరే ఒక నమ్మకమైన సాక్షిగా దేవుడి దగ్గర నిలబడిన వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు. అంటే ఎందుకని అంటే కృపా సమాధానాలు మనకి కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఉన్నవాడు మాత్రమే కాదు, అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం ఎవరంటే ఆయన వాక్యం జాగ్రత్తగా వినండి. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు. రెండోది అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో మనకేం జరగబోతుందో మనకు తెలియదు. మన జీవితంలో ఏం జరగబోతుందో దేవుడికి మొత్తము తెలుస్తుంది. నీకు ఏ కృప అవ్వాలో దేవుడికి తెలుస్తుంది. నేను ఎలా నడిపించాలో దేవుడికి తెలుసు. నేను ఎలా బలపరచాలో దేవుడికి తెలుసు. నీ స్థితిని ఎలా మార్చాలో కూడా దేవుడికి అన్ని తెలుసు. మన దేవుడికి ఏమి చెప్పని అవసరం లేదు, ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అంతేనా కాదు? చెప్పవలసిన అవసరం లేదు, కానీ ప్రార్థించవలసిన అవసరము ఎంతైనా. మన ఆఖరి శ్వాస వరకు ప్రార్థించాలి దేవుడికి. ఎప్పుడుదో ప్రార్థించాలంట? ఆఖరి శ్వాస వరకు కూడా నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. అటువంటి ఉన్నతమైన అద్భుతమైన దేవుడు. ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24. చాలు. తానుకు సంభవించబోవునది ఒకడు ఎట్లా తెలుసుకోగలడు? అవునా కదా? ఎట్లా తెలుసుకుంటావు నువ్వు? అదే మాట అలాగే పెన్ను అలాగే పెట్టి ఒక్కసారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. నరులకు సంభవించినదేదో సకల జీవులకు అంటే దేనికన్నా ఉండేది ఏంటంటే ఒకటే ప్రాణం. 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవడం లేదు, మృగముల ప్రాణము. అవునా కదా? మొట్టమొదటి మాట ఏంటంటే నీకు ఏమి సంభవించి పోనదో మనకి తెలియదు. తెలుసా తెలీదా? అంటే బ్రతుకున్నప్పుడు కూడా నీకేమి తెలియదు, చనిపోయినప్పుడు కూడా నీకేమి తెలియదు. అవునా కదా? చెప్పాలంటే ఇంకొక నిమిషంలో, ఇంకో గంటలో మనకి ఏం జరగబోతుందో మనకు తెలుసా? తెలియదు. అరే నేను ఒక ప్రయాణం చూస్తే, నేను బస్సులు కూడా చూసాము. ఇంకో గంటల జర్నీలో వాళ్ళు వెళ్ళిపోతారు ఊరికి. ఇంకో గంట జర్నీ చేస్తే ఇంటికి వెళ్ళిపోతారు. మరి గంటలో మంటలు వస్తాయని, ఆ మంటల్లో ఆ 12 మంది సజీవ దహనం అయిపోతారని తెలుసు ఎవరికన్నా? తెలిస్తే బస్సు ఎక్కుతాడా? ఎక్కడ? అంటే వాడికి ఏం సంభవిస్తుందో వాడికి తెలియదు. వాడికే కాదు, మనకి ఏం సంభవిస్తుందో కూడా మనకి కూడా తెలియదు. బ్రతుకున్నప్పుడు కూడా తెలియదు, చనిపోయినప్పుడు కూడా తెలియదు. కానీ అన్నీ తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అన్నీ తెలిసిన దేవుడు, మన బ్రతికేంటో ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు.
మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి, మన స్థితి ఏంటి అన్ని తెలిసిన దేవుడు ఉన్నాడు. చెప్పాలండి నీ గురించి నీకు తక్కువ తెలిసేమో, నీ గురించి దేవుడికి చాలా ఎక్కువగా తెలుసు. నీ ప్రార్థన అంటే ఏంటో తెలుసు, నీ భక్తి ఏంటో తెలుసు, నీ విశ్వాసం అంటే ఏంటో తెలుసు. నువ్వు చూపుతున్న ప్రతి ఒక్క మార్గములు, నడుస్తున్న ప్రతి మార్గం కూడా దేవుడికి అన్ని తెలుసు. తెలుసా తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు. మనుషుల కనులు మనం ముయ్యగలము, కానీ దేవుడి కనైతే మనము ముయ్యలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నట్టుగా భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు, అధికారం కలిగిన వాడు ఆయన. అవునా కదా? మనకే సమస్య మనకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. అందుకంటారు కదా, నిన్న నేడు నిరంతరము ఎలా ఉన్నాడంట? ఒక రీతిగా ఉన్నాడు దేవుడు. నువ్వు మారుతున్నావు, దేవుడు మారట్లా. నీ ప్రార్థన మారుతుంది, దేవుడు మారట్లా. మన విశ్వాసం మారుతుంది, దేవుడైతే మారట్లా. హల్లెలూయా. ఆయన అంత కృప కలిగిన దేవుడు, అంత కార్యములు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయన సమస్త అధికారం. ఎందుకంటే ఒక ఆయన వస్తాడంట, ఒక ఆయన ఏమంటే మా నాన్నగారు చనిపోయారు, యేసు ప్రభు గారి శిష్యులు వెంబడిస్తుంటారు. కొంతమందిని వచ్చి వెంబడి శిష్యులు కొంతమంది వచ్చి అంటారంట, ఒకడు వచ్చి అంటాడు, మా నాన్నగారు చనిపోయారు, సమాధి కార్యం చేసి రమ్మంటావా అని అడుగుతాడు యేసు ప్రభు గారు. యేసు ప్రభు గారు అంటారంట, మృతులను పాతి పెట్టుకోమను, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. చనిపోయిన పాతి పెడతాడా? ఎలా పాతి పెడతాడు? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఒక అర్థము వండిద్ది. మృతుని పాతి పెట్టుకోమండం ఏంటి? మృతుని బాధ పెడతాడా? దాని అర్థం ఏంటంటే, ఒకడు చనిపోయిన వాడు, ఇంకోడు చనిపోతున్నవాడు. ఏంటంట? ఒకడు చనిపోయిన వాడు, ఇంకోడు చనిపోతున్నవాడు. మృతుని పాతి పెట్టుకో, నువ్వు నన్ను వెంబడించు అంటే నువ్వు ఈ లోకంలో చనిపోయినా పరలోకంలో బ్రతికే ఉంటావు. నువ్వు ఈ లోకంలో ప్రాణం విడిచిపెట్టిన పరలోకము, పరము అని ఒకటి ఉంది, నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అందుకని మృతులని పాతి పెట్టుకో అంటాడు. హల్లెలూయా. ఇట్లాగే ఒకసారి ఎందుకు చెప్తున్నా అంటే, మనకేం జరుగుతుందో మనకి ఒకసారి ఇట్లాగే యేసు ప్రభు గారు భోజన పంక్తిలో కూర్చొని ఉంటాడు. ఏ పంక్తి? చాలా మంది అంటారు, నువ్వు భోజనం చేసినప్పుడు లెక్కకూడదని అంటారు. అంటారు. కానీ పైనుంచి దేవుడు ఆజ్ఞ వచ్చింది. వెంటనే భోజనం నుంచి లేచిపోయి ఏం చేశాడంట? నడుముకు తవలు కట్టేసుకున్నాడు, బకెట్లు నీళ్లు పట్టేసుకున్నాడు, వెలిపే శిష్యుల పాదాలు కడగడం మొదలు పెట్టాడు. ఎవరు? యేసు ప్రభు గారు. పేతురు గారు అంటారంట, నువ్వు నా పాదాలు కడగడం ఏంటయ్యా అంటాడు. పేతురు గారు యేసు ప్రభు అంటారు, ఇప్పుడు నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది అంటాడు. హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు. ఒకటే మాట, మనకు సంభవిస్తున్నదో మనకు తెలియదు, కానీ మనకు సంభవించేదో మనకు దేవుడికి బాగా తెలుసు. ఆ సంభవించేదాన్ని దేవుడు తప్పించాలన్నా, దేవుడు కృప చూపించాలన్నా, దేవుడు కాపాడాలి అన్నా. హల్లెలూయా. చెప్పిన 3 విషయాలు ఏంటంటే, 1 తప్పించాలన్నా, 2 కృప చూపాలన్నా, 3 కాపాడాలన్నా. ఏమి 3 విషయాలు ఏంటంటే, జరగబోతున్నవి నీ జీవితంలో నీకు తెలియదు. ఆ జరగబోతున్న విధానాన్ని దేవుడు మార్చాలి అంటే, నిన్ను కాపాడాలంటే, రక్షించాలంటే, దానికి నీ దగ్గర డబ్బు తీసుకుంటాడా దేవుడు? ఏమన్నా బంగారం తీసుకుంటాడా? నీ ప్రాణం తీసుకుంటాడా దేవుడు? ఏం కావాలంటున్నాడంటే, నువ్వు చూపుతున్న విశ్వాసం కావాలంటాడు, నువ్వు చూపుతున్న భక్తి కావాలంటాడు, ప్రార్థన కావాలంటాడు. అవి కోరుకుంటాడు దేవుడు మన దగ్గర నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే మనం ఏం చేయాలో అవి చెయ్యము, ఏం చెయ్యకూడదో అవన్నీ చేస్తాం. అందుకని మనకు సంభవించేదో మనకు తెలియదు, కానీ మన దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచండి, ఎల్లప్పుడూ నమ్మకంతో దేవుడి వైపే చూడండి. ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాలి, ఎల్లప్పుడూ నమ్మకంతో దేవుడి వైపు చూడండి. ఎలా చూడాలంట? నమ్మకం తెలుసా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నమ్మకంతో చేస్తాడు అంటాడు కదా. మన వాక్యం చెప్పుకున్నాం, అయ్యా నా కనులు
అన్నాడన్న దావీదు గారు మనం ఏ వాక్యం చెప్పుకున్న ఉపవాస ప్రాంతంలో 3 రోజులు, నా కన్నులు నీ వైపే, వలలో నుంచి నన్ను విడిపించు, నేను ఏ కాకిని బాధపడేవాడిని నా వైపు తిరిగి నలుపరని. నా కన్నులు ఎల్లప్పుడూ నీ వైపే ఉన్నవి, ఎల్లప్పుడు, ఒకరోజు అరగంట గంట కాదు, ఎల్లప్పుడు నీ వైపే చూస్తున్నాను నా కన్నులు. కాబట్టి నువ్వు నా వైపు తిరగాలి, నా కృపనివ్వాలి, నన్ను కరుణించాలి. హల్లెలూయా ఆ నమ్మకం ఉండాలి. మంచిది. ప్రాముఖ్యంగా ఇదంతా ఏంటంటే మనకి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, మనకేం సంభవిస్తుందో దేవుడికి తెలుసు. కాబట్టి అతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని కొన్ని మాటలు చెప్పుకున్నాం. ప్రాముఖ్యంగా ఏమిటంటే వాళ్ళ మనం మట్టలాదివారం గురించి ఒక 2 మాటలు చెప్పుకొని ఫాస్ట్ ముగించుకున్నాము. అసలు మట్టలాదివారము అనగానే మనకి ఏమి వినబడి చెప్పండి. మట్టలాదివారం అంటే ఏంటి అసలు? మట్టలాదివారం అంటే అసలు ఏం చేస్తాం మనం? మట్టలాదివారం అంటే ఏం చేస్తారు చెప్పండి? దేవుడిని ఊరేగిస్తారా? రోజు ప్రజలు దేవుని సిద్ధిస్తున్నాం, అది కాదు. మట్టలాదివారం అంటే చెప్పాలంటే దేవుడిని మహిమపరిచే దినము అని చెప్పుకోవచ్చు. 1. 2 చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకోవాలి, దాన్ని ఏమంటారంట? అసలు పామ్స్ అంటే ఏంటంటే అసలు అంతేనా? అంటే ఈ మట్టలాదివారం ఎప్పుడు వస్తుంది అంటే పునరుద్ధానానికి 6 రోజుల ముందు వస్తుంది. మనకు తెలుసు ఆ విషయం. పునరుద్ధానానికి 6 రోజుల ముందు. అంటే యేసు ప్రభు గారు అప్పటికప్పుడు అనుకున్నారంట, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? యెరూషలేముకి వెళ్ళాలి అనుకున్నాడు. అలా ఇలా వెళ్ళకూడదు. అంటా మన పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? చావుకి వెళ్ళినప్పుడు అలా కాదు. అడిగింది అర్థం కాల. ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలనుకో, ఇప్పుడు వాళ్ళ సాయంత్రం జయశ్రీను విజయగాడు పెళ్లికి వెళ్తారు. సాయంత్రం వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? వెళ్తారు. అది ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? స్నానం చేస్తారా? వచ్చిన ఒకసారి స్నానం చేయొచ్చులేదు, అంతేనా? అది అలాగే పెళ్లికి వెళ్ళిపోవచ్చుగా. హల్లెలూయా. అంటే దేవుడు కూడా, యేసు ప్రభు గారు కూడా యెరూషలేముకి అప్పటికి ఆల్రెడీ ఒకసారి వెళ్ళాడు. ఆయన రెండోసారి ఎలా వెళ్ళాలనుకున్నాడంటే గాడిద ఎక్కి వెళ్ళాలనుకున్నాడు. ఎవరిని ఎక్కి? గాడిద ఎక్కి. చాలా మంది ఓ మాట జాగ్రత్తగా వినండి, గాడిద ఎక్కించారని ఒక అవమానంగా భావిస్తారు, అంతేనా? గాడిద ఎక్కారంటే ఒక అవమానంగా. ఒక విషయం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేశారంట? గుండు కొట్టించి గాడిదకి తిప్పించారు. తెలుసా మీకు ఆ విషయం? దేని ఎక్కించారు? గుండు కొట్టించి గాడిద ఎక్కించి తిప్పించారు. అంటే ఇప్పుడు అవమానమా కదా? అది అవమానం. మరి యేసు ప్రభు గారు కూడా గాడిదకి వచ్చారుగా. అంటే యేసు ప్రభు గారు ఏ మాట చెప్పినా, ఏ పదం చెప్పినా, ఏ వచనం చెప్పినా ఆ వచనంలో గొప్ప అర్థం ఉండిద్ది. ఆ అర్థం ఏంటో మనం ఈ రోజు తెలుసుకుని బయటికి వెళ్ళాలి. చెప్పండి ఏంటంట? మొట్టమొదటి ప్రశ్న అంటే యేసు ప్రభు గారు గాడిద మాత్రమే ఎందుకు ఎక్కారు? మొదటి ప్రశ్న, గాడిద మాత్రమే ఎందుకు ఎక్కారు? గాడిద మాత్రమే ఎందుకు ఎక్కవలసి వచ్చింది అసలు యేసయ్య? అరే గుర్రాలు ఉన్నాయి ఆ రోజుల్లో, చాలా ఉన్నాయి, కానీ ఎందుకని యేసు ప్రభు గాడిద మాత్రమే ఎక్కాడు అంటే దాని సంపడి రీజన్ చాలా ఉన్నాయి. అసలు ప్రేమకు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో అసలు ఈ ప్రామ్స్ అంటే ఎందుకు జరుగుతుంది, అసలు మట్టలాదివారం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని. చాలు. హల్లెలూయా. ఎవరి లేఖనాలంట? ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు ప్రామ్స్ అంటే జరిగింది అక్కడ. ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్టు గుడ్ ఫ్రైడే జరుగుతుంది. ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు ఈస్టర్ జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ప్రామ్స్ అంటే ఎందుకు జరుగుతుందంటే ఒక ప్రవక్త ప్రవచనము నెరవేరాలి. అక్కడ ఒక ప్రవచనము నెరవేరాలి. ఈ మాట ఒక మనుషుడు చెప్పింది కాదు, ఒక మాట ఎవడో జ్ఞానం లేకుండా రాసింది కాదు. ఈ మాట సర్వాధికారిగా దేవుడు రాపించిన మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏ ప్రవక్త ప్రవచనం ఇచ్చాడంటే చూడండి, జకర్యా గ్రంథము
9వ వచనం మన కాలం తెలుసు, మనకు ధ్యానిద్దాం. జకర్యా గ్రంథము 9:9. సియోను నివాసులారా అదిగా ఏంటంట, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? సియోను నివాసులారా బహుగా ఎప్పుడు సంతోషించాలంట? బహుగా సంతోషించు. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఒక ప్రముఖమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నప్పుడు, ఒక అధికారం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, బలం కలిగిన వాడు మన ఇంటికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, ఆ ఇల్లంతా సంతోషిస్తుంది. ఏంటంట? సంతోషిస్తారు ఇల్లంతా. అరే పలానా వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అంటారా? హల్లెలూయా హల్లెలూయా అని బహుగా సంతోషిస్తారు. ఎప్పుడైతే ఈ మాట వినబడగానే, ఈ మాట ఏమని వినబడిందంటే, సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించ అంటే ఏంటి దాని అర్థం? మితముగా సంతోషించద్దు, బహుగా అంటే ఎక్కువగా సంతోషించండి. 2, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎలా ఉండాలంట? ఉల్లాసంగా ఉండండి. మీ రాజు ఎవరంట? మన యేసయ్య నీతిపరుడు, రక్షణపరుడు, దీనుడు. ఎన్ని పేర్లు? అది పుట్టక ముందే ఒకటేమో నీతిపరుడు, 2 రక్షణాకరుడు, 3 దీనుడు. మళ్ళీ అడుగుతా, నీతిపరుడు, రక్షణాకరుడు, దీనుడై గాడిద పిల్లకి నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు అందరూ చెప్పండి. ఇప్పుడు చెప్పాలంటే నా రాజు అనండి. నా రాజు నీతిపరుడై, రక్షణపరుడై, దీనుడై గాడిద పిల్ల ఎక్కి నా యొద్దకు వస్తున్నాడు. ఎవరి యొద్దకి? నా యొద్దకు వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. దేవుడు దేని మీద ఎలా వస్తున్నాడు అంటే, దీనుడుగా వచ్చాడు. భూమి మీదకి వచ్చాడు, రాలేదా? ఒక మరియ గర్భమున, ఒక కన్యక గర్భమున, ఒక పేదరాలి గర్భమున. చెప్పాలంటే మరియ ధనవంతురాల పేదరాలు చెప్పాలంటే ఒక బీదరాలి గర్భాన, ఒక కన్యక గర్భాన దేవుడు భూమి మీదకి వచ్చాడు. దీనుడుగా వచ్చాడు. దీనుడిగా వచ్చిన వాడు ఎలా వచ్చాడు, ఎలా తయారాడంటే, ఒక రక్షణ కరుడుగా, ఒక నీతి పరుడుగా తయారాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నా యుద్ధకు వస్తున్నాడు, ఒక గాడిదకు వస్తున్నాడు అంటే, ఒక దీనుడిగా అంటే, మీరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు గారు ఎంతగా తగ్గించుకున్నాడో కనబడింది. చెప్పండి, మొట్టమొదటి ఏం కనబడిందంట? ఈ గాడిద ఎక్కి వస్తున్న ప్రయాణంలో మనకు కనబడే మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు ప్రభు గారి తగ్గింపు కనబడింది. తగ్గింపు, ఎంతగా తగ్గించుకున్నాడు. 2వ మాట, యేసు ప్రభు గారి ప్రేమ కనబడిద్ది. హల్లెలూయా. మొట్టమొదటి మాట కనబడిద్దంట, తగ్గింపు కనబడిద్ది. 2 ప్రేమ కనబడిద్ది. 2 నిన్ను కాపాడే విధానం కనబడిద్ది. ఏం కనబడిద్దంట? నిన్ను కాపాడే విధానం కనబడిద్ది. హల్లెలూయా హల్లెలూయా. 3వది, యేసు ప్రభు గారు చెయ్యబోతున్న త్యాగం కనబడుతుంది. యేసు ప్రభు గారు చెయ్యబోతున్న త్యాగం కనబడుతుంది. మొట్టమొదటి ఏం కనబడిందంట? తగ్గింపు కనబడింది, ప్రేమ కనబడింది. 3 ఏంటంట? కాపాడే విధానం కనబడుతుంది. 3 యేసు ప్రభు గారు చెయ్యబోతున్న త్యాగము కనబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఒకటే మాట మన జీవితాల్లో, మన జీవితం ఈ సంవత్సరం అంతే మన గుర్తుపడే మాట ఏంటంటే, ఇదిగో నా రాజు. ఏంటి మళ్ళీ చెప్పండి? నా రాజు నీతిపరుడై, రక్షణపరుడై, దీనుడిగా గాడిద పిల్లెక్కి నా యుద్ధకు వస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట మన కంఠంలో ప్రాణం ఉన్నంత మనం మర్చిపోకూడదు. ఈ మాట మన ప్రాణం మనం నిలిచినందుకు మనం మర్చిపోకూడదు. అవునా కాదా? ఎందుకంటే
అద్భుతమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆకాశము మహాకాశాలు పట్టజాలంత గొప్ప దేవుడు ఆయన. అవునా కాదా? హల్లెలూయా. ఇదే మాట సొలొమోను గారు అంట, అయ్యా ఆకాశాలు మహాకాశాలు భూమి సరిపోద్ది నువ్వు పట్టడానికి, ఈ మందిరంలో నువ్వు ఉన్నావు నాయన అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఈ మందిరము చాటు చెయ్యి చాపి చేసిన ప్రతి ప్రార్థన ఆలకించాలి, ప్రతి ప్రార్థన ఉండాలి. నీ కన్ను దృష్టి ఎల్లప్పుడూ మందిరం మీద ఉంచాలి అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఒక మాట అక్కడ చూడండి. అసలు చెప్పాలంటే సువార్తల్లో ప్రవచనము నెరవేరింది. ఆయన తగ్గించుకొని దీనుడిగా ఎక్కిన విధానం మనకు కనబడింది. చెప్పాలంటే ఆ రోజు యేసయ్య వచ్చిన రోజున, యేసయ్య ఈ విధంగా గాడిదెక్కి గాడిద పిల్లకి వచ్చిన రోజున జరిగిన కొన్ని సంఘటనలు చెప్పండి అంట. కొన్ని సంఘటనలు. సంఘటన అంటే ఏంటి? సంఘటన అంటే ఏంటి? జరిగిన విషయాలు. ఒక బలమైన సంఘటనలు ఒక 4 చెప్పుకుందాం. ఎన్ని చెప్పండి? 4 విషయాలు చెప్పుకొని పాఠం ముగించుకుందాము. 4 సంఘటనలు జరిగినాయి. చూడండి, మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు. యేసయ్య ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఒక ఇద్దరిని పిలిచి అంటాడంటే ఏ విధంగా? బెత్కేబేవు, బెత్కవే, చాలు ఒక మాట ఆగదు. మీరు విప్పి తోలుకొని రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు గారు శిష్యులతో పాటు ఎక్కడికి వచ్చారంటే బెత్గవే అని బేతన్యాకి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడంట యేసు ప్రభు గారి దగ్గర చాలా, ఇది చూడండి అందరూ, యేసు ప్రభు గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులనంట ఇద్దరిని పిలిచాడు. ఎంతమందిని? ఇద్దరిని పిలిచి వాళ్ళకి ఎన్ని చెప్పారంటే 5 పనులు అప్పగించాడు. ఎన్ని పనులు? 5 పనులు. మొట్టమొదటి మాట ఏ పని అప్పగించంటే, మీరు మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళాలి? గ్రామానికి వెళ్ళుడి. రెండో పని చెప్తున్నాడు, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లలు ఒకటి మీకు కనబడింది. 3 చెప్తున్నాడు, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. 4 చెప్తున్నాడు, మీరు దాని కట్లు విప్పాలి. హల్లెలూయా. దాని కట్లు విప్పాలి. 5 చెప్తున్నాడు, నా యొద్దకు తోలుకొని రావాలి. కట్లు విప్పాలి, తోలుకొని రావాలి. ఎన్ని చెప్పాడు? మొత్తం 5 చెప్పాడు. మొట్టమొదటి ఏం చెప్పండి? మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. రెండో మాట, కట్టబడి ఉన్న గాడిద ఒకటి మీకు కనపడింది. 3వ మాట చెప్తున్నాడు, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చుండలేదు. 4 చెప్పండి, దాని కట్లు విప్పండి, తోలుకొని రండి. విప్పితే సరిపోదు నాయన, నువ్వు తోలుకొని రావాలి. నువ్వు మాట చెప్పిన, దీని సారం చెప్పనా, నువ్వు రక్షించబడితే సరిపోదు, పరలోకం చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్నా, రక్షణ తీసుకున్నా, మారు మనసు పొందేసుకున్నాను, ఈ పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు. తగిన విధంగా క్రియలు, తగిన విధమైన ప్రార్థన ఉంటేనే పరలోకం. హల్లెలూయా. ఓ మాట చెప్పాలంటే విడిచిపెడితేనే పరలోకం. అవునా కదా? చెప్పాలంటే ఓ మాట మీరు జాగ్రత్తగా వినండి. దుష్టుడు అనేక మందిని కట్టబడిన స్థితిలో ఉంచాడు. ఎలా ఉంచాడు చెప్పండి? కట్టబడిన స్థితిలో ఉంచాడు. విడుదల లేని పరిస్థితి కల్పించాడు. కట్టబడిన స్థితిలో ఉంచాడు, విడుదల లేని పరిస్థితి కల్పించాడు. ఇప్పుడు ఈ కోర్టు చెప్పాలంటే, మనం జాగ్రత్త చెప్పాలంటే ఇంచుమించు రావని పరిస్థితి కూడా అదే. అంతేనా కదా? కట్టబడిన స్థితి, విడుదల లేని పరిస్థితి. అవునా కదా? అవునా కదా? అంటే ఏదో చెప్తాను కాదు, దేవుడు ఏం మాట్లాడేస్తా అది చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, కట్టబడిన స్థితి, విడుదల లేని పరిస్థితి. ఎవడు కల్పించాడంటే దుష్టుడు కల్పించాడు.
అనేక మంది ఒక గాడిదని మాత్రమే అక్కడ మన దేవుడు ఆ గాడిదని ఎందుకు చూపించాడు అంటే చాలా మంది అలా కట్టివేయబడిన పరిస్థితిలో ఉన్నారు, దుష్టుడి చేత కట్టబడిన పరిస్థితిలో ఉన్నారు, విడుదల లేని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన ఉన్న స్థితిలో ఉన్న అనేక మందిని దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఒకసారి ఓ మాట చదువు. లూకాసు వార్త 13:10 లూకాసు వార్త 13:10 ఫాస్ట్ గా తీయాలి. లూకాసు వార్త 13:10. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే 18 సంవత్సరాల నుంచి దుష్టుడి చేత కట్టివేయబడిన పరిస్థితిలో ఒక స్త్రీ ఉంది అక్కడ. ఎవరితో కట్టివేయబడిందంట? దుష్టుడితో కట్టివేయబడింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి కట్టబడిన స్త్రీ ఉంది అక్కడ. ఆమె నడుము వంగిపోయి యేసు ఆమెను చూచి నమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున హల్లెలూయా. దానికి అంటాడంట, ఈ నా కుమార్తె దుష్టుడి చేత బంధించబడి ఉంది అనుసారం మనకు కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చిందంట? 18 సంవత్సరాల నుంచి కట్టబడే స్థితిలో ఉన్న నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు విడిపించాడా? విడిపించలేదా? విడిపించాడు. అంటే ఇప్పుడు టైం అయిపోతుంది. ఫాస్ట్ చెప్పాలంటే మార్కు సువార్త 5:1 రాసుంటుంది. ఒక మాట ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మార్కు సువార్త 5:1 తరగతి. వినండి బాగా. సమాధిలో వాసం అంటే నివాసం చేసిన వాడు. 2 సంఖ్యలనైనను అంటే ఎవరిని బంధించలేని పరిస్థితి కలిగిన వాడు. చాలు చాలు. అంటే చేతి సంఖ్యలు అంట ఇప్పేశాడంట, కాలు సంఖ్యలు ఏం చేశాడంట? తుత్తిరీలు. కంటే తన అర్థం తెలుసా మీకు? చిన్న చిన్న జాగ్రత్త. దుష్టుడి ప్రభావం పోవాలంటే దేవుడి ప్రభావం నీలో ఉండాలి. అవునా కదా? దుష్టుడు నువ్వు జయించాలంటే నీ వల్ల కాదు, కానీ మన దేవుడి వలన అవి. దుష్టుడికి ఎదురు నిలబడి నువ్వు పోరాడలేవు, కానీ దేవుడి వలన నువ్వు పోరాడగలుగుతావు. హల్లెలూయా. తుత్తినలుగా చేస్తాడంట. చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి దుష్టుడి చేత కట్టివేయబడిన పరిస్థితి, సమాధిలో నివాసం చేస్తున్నాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు, విడుదలని పరిస్థితి ఉన్నాడు. దేవుడు మీ తర్వాత వాక్యం చదువుకుండా పైన వచ్చి రాసుంటుంది, 2 నుంచి 2 వెళ్ళాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్ళాడంట? 2 నుంచి 2. 2 అంటే యువతల పక్కన దారి, 2 అంటే అవతల పక్కన దారి. ఎప్పుడు ప్రయాణం చేసి తెలుసా? వాడిని విడిపించడానికి రాత్రి వేళ ప్రయాణం చేశాడు. రాత్రి వేళ ప్రయాణం చేసుకుంటా 2కి దేవుడు వెళ్ళి ఆ సేనాపట్టిన దెయ్యం వాడిని విడిపించాడు. హల్లెలూయా. అంటే కట్టి వేయబడిన పరిస్థితిలో ఉన్నాడు సేనాపట్టిన దెయ్యం పట్టిన వాడు. వాడిని కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుడు బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఎంతో మందిని కట్టివేయబడిన పరిస్థితుల నుంచి దేవుడు బయటకు విడుదల కలిగించి బయటకు తీసుకొచ్చి సమాధానం ఇచ్చాడు. ఇచ్చాడే లేదా?
18 సంవత్సరాల స్త్రీకి విడుదల కలిగించలేదా? సేనాపట్టిన దెయ్యం వాడికి విడుదల కలిగించలేదా? 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాడిని లేపలేదు బయటికి, లేపాడు దేవుడి పైకి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట జాగ్రత్తగానండి, నువ్వు ఈ రోజు దేనితో కట్టివేయబడి ఉన్నావు? నువ్వు ఈ రోజు దేనితో కట్టబడి ఉన్నావు? అప్పులతో కట్టబడి ఉన్నావు, లేదంటే సమస్యలతో కట్టబడి ఉన్నావు, లేదా ఇబ్బందులతో కట్టబడి ఉన్నావు, అనుమానాలతో కట్టబడి ఉన్నావు, లేదంటే అవమానాలతో కట్టబడి ఉన్నావు, నిందలతో కట్టబడి ఉన్నావు, అమ్మ ఏం జరిగిద్దో అన్న విధానం కట్టబడి ఉన్నావు. దేనితో దుష్టుడిని కట్టివేయబడ్డాడు, కానీ దేనితో కట్టివేసాడు నాకు తెలియదు, కానీ దేవుడు విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. దేవుడు బాగు చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. అవునా కదా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడికి విడుదల ఖచ్చితంగా కలగజేస్తాడు. అవునా కదా? ఓ మాట చెప్పనా, ఒక ఆమెకేమో శరీరములో బలహీనత, ఇంకోటికేమో ఆత్మలో బలహీనత. అవునా కదా? ఒకడికేమో శరీరం బలహీనత, ఎవరికి? 18 సంవత్సరాల నుంచి శరీరంలో బలహీనత. సేనాపట్నుడికి దేని బలహీనత అంట? శరీరం బాగానే ఉంది, ఆత్మలో బలహీనత. అవునా కదా? ఇప్పుడు చెప్పాలంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నడికి ఆత్మ బలహీనతే, శరీరము బలహీనతే. ఎందుకంటే చాలా మంది ఎందుకని కట్టివేయబడే పరిస్థితుల్లో ఉంటున్నారంటే విడుదల కలిగించే మార్గం కనబడినా నడవకపోవడం. హల్లెలూయా. విడుదల కలిగించే మార్గం కనబడినా దేవుడు మహాకృప అంటే రేపు ఆదివారం దీని గురించి చెప్పుకుందాము. 38 సంవత్సరాలు అంటే సీనియరా జూనియరా? తన ముందు తన వెనక వచ్చిన ప్రతి ఒక్కరు స్వస్థత, ఈడు మాత్రం ఏనాడు ఆగిపోయాడు. అసలు దాని గురించి క్లియర్గా రేపు ఆదివారం చెప్పుకుందాం. ప్రాముఖ్యంగా వినండి, నువ్వు ఏ కట్టబడిన పరిస్థితి ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. అవును కదా? దుష్టుడు ఏం చేశాడంటే కట్టిపోయిన పరిస్థితి ఇచ్చాడు, విడుదల లేని పరిస్థితి ఇచ్చాడు. దేవుడు ఖచ్చితంగా కార్యము చెయ్యగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకు మార్చండి అక్కడే 11వ అధ్యాయం 3వ వచనంలో, మార్కు సువార్త 11:3. ఎవడైనాను హల్లెలూయా. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు దీనుడుగా ఎందుకు వచ్చాడంటే కట్టివేయబడి ఉన్న నిన్ను విడిపించడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలంట, దేవుడు దీనుడుగా గాడిదెక్కి ఎందుకు వచ్చాడు అంటే కట్టివేయబడి ఉన్న నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు వచ్చాడు. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడంట, ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పుడి. హల్లెలూయా. అవును కదా? ఇప్పుడు ఎవడో ఇంట్లో గెలిపోయి నువ్వు ఏదైనా తీసేస్తున్నావు అనుకో, ఏమంటారు? తిడతారా తిట్టరా? నువ్వెవడివి చెప్పండి, కాయవి చెయ్యండి పక్కింటికి వెళ్ళి అంటారా? హల్లెలూయా. ఒకసారి ఇట్లాగా అక్కడికి వెళ్ళి కాయలు కోసుకుంటుంటే మామూలు ఇంటికి వెళ్ళి ఆ మామిడికాయలు కోసుకుంటుంటే ప్రసాద్ కానీ ఎవడో కట్టేశారు అల్లి, మళ్ళీ మా వెనకాల నుంచి వచ్చి వాళ్ళతో పోట్లాడి మా బయటకు తీసుకొచ్చి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది ఎలా ఉన్నారంటే, ఇది నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు? గాడిద నీకేం పని? ఇది నా గాడిది కదా, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న గాడిది కదా, నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇది దేవుడికి కావాలి. మొదటి మాట ఏం గుర్తు పెట్టుకోవాలంటే దేవుడు దీనుడిగా గాడిద పిల్లలకి వచ్చి నా కొరకు వచ్చాడు, నన్ను విడిపించడానికే వచ్చాడు గుర్తుపెట్టాడు. రెండో మాట ఏం గుర్తు పెట్టుకోవాలంటే నీవు దేవుడికి కావలసిన వారివి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడికి కావలసిన వాడిని. చెప్పండి అందరూ, నేను దేవుడికి కావలసిన వాడిని అని. ఇప్పుడు ఏమంటుందండి, ఇప్పుడు దుష్టుడు ఏమంటాడంటే దుష్టుడు మధ్యలోకి వచ్చి నిన్ను కానివాడిగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? కావలసిన వాడిని ఏం చేస్తున్నాడంట అంటే అసలు దేవుడికి నీకు ఏ సంబంధము లేదు, దేవుడు ఎవరో నువ్వు ఎవరో అన్నట్టుగా దుష్టుడు నీలో ఒక ప్రయత్నము చేస్తున్నాడు. వాటిని ఏం చేయాలంటే తిరగదాసేవాడిగా తిరగొట్టేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే దేవుడికి మనము కావలసిన వారము. హల్లెలూయా.
అవునా కదా? ఎందుకని కావలసిన వారం అంటే, ఓ మాట చెప్పనా, కావలసిన వారము కాబట్టే నీ కొరకు ఆయన శిలువ యాగము చేశాడు. నీ కొరకు పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. నీ కొరకు మొహము దుమ్ము వేయించుకున్నాడు. నీ కొరకు కొరడ దెబ్బలు కొట్టించుకున్నాడు. నీ కొరకు ఆయన సుందరమైన దేహము దున్నబడింది. నీ కొరకు తన విలువైన రక్త భూమి మీద చిందించబడింది. ఏ పాపము ఎరగని వాడిగా వచ్చి పాప శరీరాకారంతో మరణము పొందుకున్నాడు. ఇవన్నీ ఎవడి కోసం చేశాడంటే మన కొరకే చేశాడు ఆయన. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడి కొరకు చేశాడు. అవును కదా? అయ్యా యేసయ్యా నువ్వు ఎందుకయ్యా అలా చేసావు అని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నాకు కావలసిన వారు, మీరు నా దగ్గరికి రావలసిన వారు, మీరు నాతో ఉండవలసిన వారు. హల్లెలూయా. 3 మాటలు చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు చెప్పండి? 1, మీరు నాకు కావలసిన వారు, నా దగ్గరికి రావలసిన వారు. 3, నా దగ్గర ఉండవలసిన వారు. మళ్ళీ చెప్పండి, మీరు నాకు కావలసిన వారు, నా దగ్గరికి రావలసిన వారు, 3 నా దగ్గర ఉండవలసిన వారు. ఈ 3 మాటలు గుర్తుపెట్టి మళ్ళీ నాకు చెప్పండి. ఒకటేమో కావలసిన వారు, నా దగ్గరికి రావలసిన వారు, నా దగ్గర. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించినప్పుడు ఆ మాటలు మనం వెంటనే గుర్తుపెట్టేసుకోవాలి. అవునా కదా? ఎందుకంటే మొన్న వాళ్ళు చెప్పాలి, నేను రాసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడతాడు చెప్పాలంటే, నీతో గట్టిగానే మాట్లాడుతున్నాడు, నాతో కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు. నీతో ఒకలాగా మాట్లాడుతున్నాడు, నాతో కూడా ఒకలాగానే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటి మనం దేవుడికి మనము కావలసిన వారము, దేవుడి దగ్గర ఉండవా. యేసు చెప్తున్నాడు, అందుకని నీ కొరకు నేను శిలువ యాగం చేశా. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? అందుకని తను బలై మన బ్రతికించాడు. మనము చెయ్యవలసిన పని యేసయ్య చెప్పిన ప్రకారం చెప్పాలంటే, మనం చెయ్యవలసిన పని ఏంటంటే ఆయన నీతో ఏం చెప్పాడో అది చెయ్యాలి అంతే. అవునా కదా? దేవుడు కావాల్సిన వారిగా నువ్వు చనిపోయే వరకు కూడా కావలసిన వాడిగానే ఉండాలి. కాని వాడిగా తయారవ్వమాకండి. హల్లెలూయా. దేవుడికి సంబంధం లేని వాడిగా తయారవ్వమాకండి. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటో తెలియని వాడిగా తయారవ్వకండి. హల్లెలూయా. చెప్పండి, 3 మాటలు చెప్పండి మళ్ళీ. ఏమాటంట? దేవుడు కాని వాడిగా తయారవ్వమాకండి. ఇంకోటి, దేవుడు కాని వాడిగా తయారవ్వకండి. దేవుడు అంటే ఎవరో తెలియని వాడిగా తయారవ్వకండి. దేవుడు ఎవరు అనేవాడిగా మీరు తయారవ్వమాకండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చెప్పాలంటే మొట్టమొదటి మాట ఏం చెప్పండి? దేవుడు దీనుడిగా గాడిదకి ఎందుకు వచ్చాడంటే నన్ను విడిపించడానికే, కట్టబడి నన్ను విడిపించిన దేవుడు వచ్చాడు. రెండోది, నిన్ను దేవుడికి కావలసిన వాడిని కాబట్టి నా కొరకు ఆయన శిలువ యాగము చేశాడు. ఆయనకి కావలసిన వాడిని, ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వాడిని, ఆయన దగ్గర ఉండవలసిన వాడని అని. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుడిని ఆరాధించగలిగి, నిజంగా దేవుడు చెప్పిన ప్రకారం చేయగలిగితే, నువ్వు చనిపోయే వరకు, నీ శరీరం సమాధికి వెళ్ళే వరకు కూడా నువ్వు దేవుడికి కావలసిన వాడిగానే ఉంటావు. హల్లెలూయా. చూడుగా మార్చిన ఫాస్ట్గా మార్కు సువార్త 4:11-14 వచనాలు సేమ్ అదే. ఇప్పుడు వాళ్ళకి యేసు ప్రభు గారు చెప్పారంట, ఏంటంట ఇందాక యేసు ఏం చెప్పాడో అవన్నీ ఇప్పుడు వీళ్ళకి ఎదురైనాయి. వెళ్తాంటే ఏమన్నా అడిగంట, ఎవడరా నువ్వు గాడి మీద తీసుకెళ్తున్నావు, ఎవడరా నువ్వు గాడిని తీసుకెళ్తున్నావు ఏంట్రా అంటే, అయ్యా ఇది యేసయ్య ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? ఆజ్ఞాపించి. యేసే కావాలంట గాడిద అనడం లేదా? అనగానే ఏమన్నా పోనిచ్చిరి అని వాక్యం చెప్తుంది. ఏమంట? పోనిచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. నిజం చెప్పనా, ఏం జరగబోతుందో మనకైతే తెలియదు, కానీ మన దేవుడికి అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో మనం చెప్పిన వాక్యానికి దీనికి సింక్ అవుతుందో సింక్ అవ్వట్లేదా? ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు కానీ ముందుగా చెప్పిన ప్రకారం జరగలేదా? జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ జనులందరంట యేసు ప్రభు గారిని మహిమపరిచారు, ఘనపరిచారు, స్తుతించారు, ఆరాధించారు, కీర్తించారు, కొనియాడారు, చాటించారు, కేకలు వేశారంట. హల్లెలూయా.
ఏం చేశారు? మీకు ఫాస్ట్గా వెళ్ళిపోయారు కదా. మహిమ పరిచారు, ఘనపరిచారు, స్తుతించారు, ఆరాధించారు, కొనియాడారు, చాటించారు, కేకలు వేశారంట. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడని, సర్వశక్తివంతుడని తెలుసుకొని ఆరాధించారంట. హల్లెలూయా. అసలు ఏం చేశారు చూడండి, 7వ వచనం, ఫాస్ట్ గా 7వ వచనం. అని కేకలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి ఏం జరిగిందంటే తమ బట్టలు దాని మీద వెయ్యగా, దేని మీద వేశారంట? గాడిద బట్టలు. కొందరేమో గాడిద కింద బట్టలు వేశారు, కొందరేమో కొమ్మలు తీసుకొచ్చి చేశారు. ముందు నడిచేవారు, వెనక నడిచేవారు అంటారంట, ప్రభు పేరున వచ్చువాడు స్తుతించబడును కాక అని అంటూ మత్తయి సువార్త అంటారు, హోసన్నా జయము, హోసన్నా జయము, జయము అని చెప్పి పాడుకుంటూ దేవుడిని తీసుకొచ్చి ఆరాధించారంట. చాలా మంది అడుగుతారంట, అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు కేకలు వేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే దేవుడిని మహిమ పరిచారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 21:10 ముగించేద్దాం. మత్తయి సువార్త 21:10. ఇరవై 21:10 చదవండి. ఈయన ఎవరో అని హల్లెలూయా. అమ్మ, ఇప్పుడు జనము చెప్పిందా, జన సమూహము చెప్పిందా? జన సమూహం చెప్పింది. మనము కూడా మన యేసయ్య గురించి అందుకని చాలా మంది మట్టలు పట్టుకొని దేవుడిని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఎందుకు వెళ్తున్నారంటే జన సమూహము చెబుతుందన్న హోసన్నా జయం, హోసన్నా జయము, జయము అని చెప్పి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసు ప్రభు గారి గురించి తెలుసుకోవాలి. టైం అయిపోయింది, మాకు ముగించేద్దాం. అందుకని ప్రాముఖ్యంగా దేవుడు ఎందుకు దీనుడిగా వచ్చాడంటే నిన్ను విడిపించిన దేవుడు దీనుడిగా వచ్చాడు. దేవుడికి నువ్వు కావలసిన వాడు. చెప్పాలంటే గాడిద అనుకుంటుందంట, అరే నా మీద ఇసుక మూటలు, ఉప్పు మూటలు వేసి నా శరీరం మీద మంచి బట్టలు వేసారా అనుకుంటుందంట. హల్లెలూయా. ఇసుకలో, రాతి నేలలో ఎండలు నడిచిన నా పాదాల మీద, నా పాదాల కింద బట్టలు వేశారు, నా మీద వేశారు, నా కింద వేశారు. అంటే ఇప్పుడు దేన్ని బట్టి విలువ వచ్చిందంటే గాడిదకి యేసయ్యను బట్టి విలువ వచ్చింది. గాడిద విలువ లేదు చెప్పాలంటే, యేసయ్య ఉంటేనే విలువ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ముందుగా ఉన్నాడు కాబట్టి తన స్థితి మారిపోయింది. ఎందుకు ఆ గాడిద ఎవరో కదా, గాడిద అంటేనే మనము. హల్లెలూయా. మనకు దేవుడు ఉంటేనే మనకు విలువ, మనలో దేవుడు ఉంటేనే మనకు విలువ, మన దేవుడు నడిపిస్తేనే మనకు విలువ. హల్లెలూయా. ఆ విలువను మనం ఎప్పటికీ మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది చరిత్రకారులు చెప్తారంట, ఆ గాడిద కంట గర్వం వచ్చేసిందంట. ఏమొచ్చింది? అబ్బో నా మీద యేసయ్య ఎక్కేసాడు, నాకు కింద బట్టలు వేస్తారు, ఇక నాతో వాళ్ళు లేడని కొని వెనక పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక కొండను గుద్దుకొని రాయి అయిపోయింది, శిల అయిపోయింది అని కొన్ని చరిత్రకారులు చెప్తారంట. హల్లెలూయా. గర్వం అనేది మనలోకి ఎప్పటికీ రాకూడదు. మూడో విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నీలో ఉంటేనే విలువ, యేసయ్య నీతో ఉంటేనే విలువ. మొట్టమొదటి ఏం గుర్తు చెప్పండి? మొదటి మాట ఏం గుర్తు పెట్టుకోవాలంట? యేసయ్య దీనుడిగా గాడిద కిందకు వచ్చి నిన్ను విడిపించడానికే, నీ కట్టెలు చెప్పాలంటే నీ కట్లు విడిపించడానికి దేవుడు వచ్చాడు. 2, దేవుడికి నువ్వు కావలసిన వాడవు. 3, చెప్పాలంటే దేవుడు నీలో ఉంటేనే, నీతో ఉంటేనే, నీలో ఉంటేనే నీకు విలువ. హల్లెలూయా. అది పౌలు గారు అంటారు కదా, జీవించింది నేను కాదు కానీ యేసయ్య నాలో జీవించాడు, నేను యేసయ్యని చూపించాలి అంటాడు. హల్లెలూయా. అసలు గాడిద ఎందుకు ఎక్కాడంటే, గాడిదంట అప్పట్లో ప్రయాణ వాహనంగా పెట్టుకునేవాడు. ప్రవక్త ఎక్కాడు, న్యాయాధిపతి ఎక్కాడు, రాజు ఎక్కాడు. చెప్పాలంటే
సామాన్య ప్రజలు కూడా గాడిద ఎక్కేవాళ్ళు. ఇప్పుడు చూపిన టైం లేదు కానీ ప్రతి ఒక్కడు గాడిద ఎక్కినోడే. హల్లెలూయా. ప్రయాణ సాధనము అంటారు దాన్ని. హల్లెలూయా. అందుకని ప్రతి విషయంలో కూడా మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. సర్వోన్నతుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని గాడిద ఎక్కి దీనుడై నీతిపరుడై ఎలా వచ్చాడంటే దీనుడిగా నీతిపరుడుగా నా రాజు భూమి మీదకి వచ్చాడు. గాడిద పిల్లకి నా యొద్దకు వచ్చాడు. నన్ను విడిపించడానికే వచ్చాడు. నేను దేవుడికి కావలసిన వాడు. దేవుడు నాలో ఉంటే నాకు విలువ. ఇవన్నీ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు అంటే నువ్వు నాకు కావలసిన వాదానవు, నా యొద్దకు రావలసిన దానవు, నా దగ్గర ఉండవలసిన వాడవు. హల్లెలూయా. అంటే ఆ విధంగా మన జీవితంలో మన పొందుకుంటే దేవుడి చెప్పిన కార్యం మనము చూడగలుగుతాం. హల్లెలూయా. మంచిది. ఆ విధంగా దేవుడు మనందరిని దీవించును గాక. ఎందుకంటే దేవుడిని స్తుతించే వారముగా, దేవుడిని మహిమపరిచి కనపరిచే వారంగా మనం ఉంటే ఆయన ఇచ్చే గొప్ప మేలు కృప మనం చూడగలుగుతాం. ఆయన దేని కొరకు వచ్చాడంటే నా కొరకే వచ్చాడు. చెప్పండి, దేని కొరకు వచ్చాడంటే నన్ను విడిపించడానికి వచ్చాడు. చెప్పండి, నన్ను విడిపించడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుంది కళ్ళు పడగలం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, దేవ రాజా మా కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవ, నీకు వేలాది కృతజ్ఞత స్తుతి వందనాలు తండ్రి. నాయన, మేము పాపులు, మమ్మల్ని జ్ఞాపకం